అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ చొరవ 7 నెలల తర్వాత జీతాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల్లో జీతాలు చెల్లించాలని 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో 30 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి సీఎం చంద్రబాబు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్ఎండ్బీ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. 4000 కిలోమీటర్లకు పైగా రోడ్డు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పగా ప్రాధాన్యతల వారీగా వాటిని బాగు చేయాలని సీఎం సూచించారు. వరద నష్టం అంచనాలను వేగంగా సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 18న కేబినెట్ సమావేశం. ఏపీ ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. వరద నష్టం, కొత్త వారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. అథ్లెట్ కోసం నేల మీద కూర్చున్న ప్రధాని మోదీ. భారత పారా ఒలింపిక్ అథ్లెట్లను పీఎం మోదీ ఈ రోజు తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జావెలిన్ అథ్లెట్ నవదీప్ సింగ్ ను కలిసేటప్పుడు మోదీ స్వయంగా కిందకొచ్చున్నారు. నవ్లీప్ తన టోపీని మోదీకి పెట్టాలన్న కోరిక వ్యక్తం చేశారు. దీంతో మోదీ అక్కడే కూర్చొని టోపీ పెట్టించుకున్నారు. ఇప్పుడు మీరు మరింత పొడుగయ్యారు అంటూ నవదీప్ తో సరదాగా అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. నిబంధనలు పెట్టకుండా నిధులు ఇవ్వండి రేవంత్. టీజీ రాష్ట్రంలో సంభవించిన వరదల నష్టానికి ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సెక్రటేరియట్ లో ఆయన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి నిధి ఏర్పాటు చేయాలన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర అంశాలను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ వివాదానికి రేవంతే కారణం హరీష్ రావు. టీజీ కౌశిక్ రెడ్డి గాంధీ వివాదానికి ముఖ్య కారకుడు సీఎం రేవంత్ రెడ్డినని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం బజారు మాటలు మాట్లాడుతున్నారు, ఆయనలాగి గాంధీ దానం వ్యవహరిస్తున్నారు, అందుకే ఈ వివాదం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఈ మొత్తం వివాదం రేవంత్ డైరెక్షన్ లోనే జరుగుతుంది అని మండిపడ్డారు. చరిత్ర సృష్టించిన రొనాల్డో 100 కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య. పోర్చుగీస్ ఫుట్బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు. అన్ని ప్లాట్ఫామ్లలో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నిదర్శనం. నా కుటుంబం మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దామని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు. కిషన్ రెడ్డి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో మరో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగ్పూర్, హైదరాబాద్, దుర్గ్, విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయన్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందే భారత్ రైళ్ల అనుసంధానత ఉందని చెప్పారు. ఇప్పుడు నగరానికి మరో రైలు కేటాయించినందుకు మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ మా అబ్బాయిని రక్షించండి. ఏపీ క్యాన్సర్ తో బాధపడుతున్న తమ కుమారుడిని జూనియర్ ఎన్టీఆర్ రక్షించాలని కౌశిక్ తల్లి వేడుకుంటున్నారు. సార్, మా అబ్బాయిని ఆదుకోండి. వైద్యం కోసం 60 లక్షల రూపాయలు అవుతుంది. మిమ్మల్ని చూడాలని చాలా ఆతృత పడుతున్నారు. చూస్తాననే నమ్మకంతో ఉన్నాడు. కలిసేందుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అతడి పేరెంట్స్ అభ్యర్థిస్తున్న వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. తారక్ అతడిని కలవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నన్ను చంపడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఎమ్మెల్యే కౌశిక్. టీజీ తనను చంపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ అండతో అరికపొడి గాంధీ తనపై దాడి చేయించారని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ దెబ్బతీస్తున్నారు. నాపై దాడికి వస్తే పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు? రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. నాకు హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్ పై గౌరవం ఉంది అని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. లక్ష విగ్రహాల నిమజ్జనం, 25,000 మందితో బందోబస్తు. సిపి టీజీ ఈ నెల 17న గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 25,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు. నగర వ్యాప్తంగా సుమారు 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ ఒడికి చేరుకుంటాయని పేర్కొన్నారు. చెన్నై చేరుకున్న టీమిండియా. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా చెన్నై చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో బూమ్రా, పంత్, కేఎల్ రాహుల్ తదితరులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ నెల 19 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
27 నుంచి కాన్పూర్ లో రెండో మ్యాచ్ జరగనుంది. విరాట్ వచ్చేశాడు, ప్రాక్టీస్ మొదలు. టీ20 వరల్డ్ కప్ తర్వాత లండన్ వెళ్లిన విరాట్ కోహ్లీ ఈ రోజు చెన్నై చేరుకున్నారు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టుల కోసం నెట్ లో 45 నిమిషాల పాటు చెమట వచ్చారు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లందరూ సాధన చేశారు. ఈ నెల 19న చెన్నైలో బంగ్లాతో తొలి టెస్టు మొదలు కానుంది. నగరంలో విరాట్ 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా టెస్ట్ ఆడనున్నారు. అక్కడ 4 టెస్టుల్లో 1 సెంచరీతో 267 పరుగులు చేశారు.